పల్లవి, ఇలా జరిగిందేంటమ్మా? శుభమా అని పెళ్లి చేస్తే కాళ్ల పారని కూడా ఆరకముందే ఎంత ఘోరం జరిగిందేంటమ్మా పల్లవి? పల్లవి, ఏం కాదులేండి. ఏం కాకపోతే ఎలాగే బాబు, ఆ వంకరది పోతే బావుండు. అవునంటే బాగానే ఏడుస్తున్నాను కదా. అయ్యో అమ్మ పల్లవి, అంటూ ఇస్తే నీకే ఇవ్వాలంటే. అయ్యో పల్లవి, డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది? అమ్మాయికి బ్లడ్ పోయింది, అర్జెంటుగా బ్లడ్ కావాలి. గుండమ్మా, నీ బ్లడ్ గ్రూప్ తనకి సరిపోతుంది కదా? అవునండి డాక్టర్, నాది తనది ఒకటే బ్లడ్ గ్రూప్, నేనిస్తాను. రండి. బ్లడ్ గ్రూప్ కాదే, ఒకటే బ్లడ్. ఇక నువ్వు ఎంత రక్తం దారపోసినా అది బ్రతకదు. పల్లవికి తగిలిన దెబ్బ బుల్లెట్తో కాదే, ఈ చరణ్ జాతక ప్రభావం వల్ల. డాక్టర్ ఇప్పుడు నా మనవరాలకి ఎలా ఉంది? ఏం పర్వాలేదు కదా? ఒక 5-6 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. అంటే ఏంటి డాక్టర్ 5-6 గంటలు అంటున్నారు? తన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు కదా? చెప్పండి డాక్టర్. ఇప్పుడప్పుడే మేము ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వలేం. బుల్లెట్ హార్ట్ కి దగ్గరలో ఉంది. లేదురా, నేను నిన్నేమి ఇబ్బంది పెట్టను, ఉండమని కూడా అడగను. వెళ్ళిపో. ఎందుకంటే నీ ఇష్టాలు నీవి, ఎవరెలా పోతే నీకేంటి? అది నీకు సాయపడిందంటే అది నీ స్వార్థం కోసంలే, నీకోసం కాదు. పైగా అదంటే నీకిష్టం లేదు. బలవంతంగా అందరం కలిసి దాని మెళ్ళో తాళి కట్టించేశాం. పోనీలేరా, నీలాగే ఆ దేవుడికి కూడా నీ భారీగా బ్రతికుండడం ఇష్టం లేదనుకుంటా. దాని మెళ్ళో తాళి నువ్వు తెంపుకుంటాని ఆ దేవుడి చావుని తీసుకొచ్చి తెంపేస్తున్నాడురా. వెళ్ళిపోరా, వెళ్ళిపో. అక్కడ పల్లవికేవైతే నీకేంటి? వెళ్ళిపో. రే, దానికేదైనా జరిగితే ఈ ముసలిది కూడా ప్రాణాలతో ఉండదురా. అప్పుడైనా కనీసం ఏ ఉపయోగం లేని ఈ ముసల్దాన్ని పాడి మోయడానికైనా వస్తే చాలరా. శివాలయంలోకొచ్చి శివనింద చేస్తున్నావు, తప్పనిపించట్లేదా? నిత్యం పూజించే నేను గుడికొచ్చి ఆయన ఒక్క మాట అంటే తప్పు అంటున్నారే. అవతల నా బిడ్డ ప్రాణాలు పట్టుకుపోవడానికి సిద్ధపడ్డారాయన, అది తప్పు కాదా? మీ బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉందా? అవును పంతులు గారు, ఈరోజు తన పెళ్లి. పచ్చని పందిట్లో మాంగళ్యం తన మెడలో పడగానే ఒక దుర్మార్గుడు తన్ని చంపాలని చూశాడు. కన్నుతో కాల్చాడు. ఇప్పుడు మా కూతురు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ప్రాణాలతో పోరాడుతుంది. డాక్టర్లు 90% బ్రతికే అవకాశం లేదని చేతులెత్తేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నం మీద నమ్మకం లేదు. నమ్ముకున్న ఈ దేవుడన్నా చేస్తాడన్న ఆశ కూడా కనిపించట్లేదు. అధైర్యపడకండమ్మా. నమ్మిన వాడిని నట్టేట ముంచేవాడు కాదు ఆ శివయ్య. ప్రకృతిని ప్రతి క్షణం మూడో కంటితో కాపాడేవాడే ఆ దేవుడు.
ఆయన ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా మీ బిడ్డ బ్రతుకుతుంది. చెప్పండి పంతులు గారు, ఏం చేయమంటారో చెప్పండి. నా బిడ్డ ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం నేను ఏం చేయమన్నా చేస్తాను. మీ బిడ్డ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం కోసం మృత్యుంజయ హోమం జరిపించాలమ్మా. కఠిన దీక్షతో, అచంచలమైన భక్తితో ఆత్మసమర్పణ చేసి ఆ శివుణ్ణి మెప్పించు. అలా చేయగా ఆయన ఆశీర్వాదం లభిస్తుంది. తర్వాత ఆ బిడ్డకి చేరుతుంది. తను ప్రాణాపాయం నుంచి బయటపడుతుంది. తప్పకుండా పంతులు గారు, తప్పకుండా చేస్తాను.